జిబ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. అవే ఆర్ట్ ఫామ్స్, అదే స్టైల్లో పిక్స్ కనిపిస్తున్నాయి. సో సెలబ్రిటీస్ దగ్గర నుంచి సామాన్యుల వరకు కూడా ఈ జిబ్లీ ఆర్ట్ని, ఈ జిబ్లీ స్టైల్ని యూజ్ చేసి ఆన్ చాట్ జీపీటీ ఆర్ GPT-4o యూజ్ చేసి ఈ జిబ్లీ ఫొటోస్ని క్రియేట్ చేసి స్టేటస్లు పెట్టుకోవడం, పోస్ట్లు చేయడం, రీల్స్ చేయడం. సో ఇదొక ట్రెండ్ వైరలింగ్ అవుతుందన్నమాట. చాలా ర్యాపిడ్గా వైరల్ అయిన ట్రెండ్స్లో ఇదొకటి. సో ఇదొక ఊర్లోనే కాదు, ఒక దేశంలోనే కాదు, ప్రపంచం అంతా కూడా ఇదే ట్రెండ్ ఒకటేసారి ఇంత ఎక్కువగా వైరల్ అవ్వడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం. సో ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైనా ట్రెండ్ వైరల్ అయిందనంటే అది ఆ దేశం వరకో లేకపోతే ఆ రాష్ట్రం వరకో కొంతమేర అది వైరల్ అవుతూ ఉంటుంది. కానీ ఇది ఏకంగా ప్రపంచం అంతా కూడా ఒకేసారి టూ మచ్ వైరల్ అయిపోయింది. సో ఈ వైరల్ని తట్టుకోలేక ఆ ఓపెన్ ఏఐ అంటే చాట్ జీపీటీ మదర్ కంపెనీ, ఆ ఓపెన్ ఏఐ CEO డైరెక్ట్గా ఎక్స్లో పోస్ట్ చేశారు దట్ ఆపండి బాబోయ్, ఇంకా చిల్ అవ్వండి, కొంచెం ఆ బ్రేక్ ఇవ్వండి, మా పనులు మేము చేసుకోలేకపోతున్నాం, నిద్ర కూడా పోవట్లేదు మా టీం అంతా కూడా. సో వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి, మా జీపీయూస్ అన్ని పడిపోతున్నాయి, డౌన్ అయిపోతున్నాయి, హ్యాంగ్ అయిపోతున్నాయి అని చెప్పి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఎక్స్లో ఒక పోస్ట్ కూడా చేశారు. సో ఆ రేంజ్లో వాడేస్తున్నాం అనమాట మనమంతా కూడా ఈ జిబ్లీ స్టైల్ ఫొటోస్ని. సో ఈ జిబ్లీ స్టైల్ ఫొటోస్ చాలా క్విక్గా సెకండ్స్లో మనల్ని ఒక ఆర్ట్ లాగా డిజైన్ చేసి మన చేతుల్లో పెట్టేస్తుంది. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో జరుగుతున్న ఒక మాయాజాలం. బట్ ఇది ఎంత డేంజరస్గా పరిణమిస్తుంది ఫ్యూచర్లో అనేది మనం ఇప్పుడు ఇవాళ ఇంత క్యూట్గా స్వీట్గా కనిపిస్తున్న ఫొటోస్ చూస్తే ఏమాత్రం కొంచెం కూడా డౌట్ రాదు. బట్ ఈ జిబ్లీ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే జాపనీస్ వర్డ్ ఇది. సో ఈ జిబ్లీకి సంబంధించింది జిబ్లీ స్టూడియో అనేది చాలా వైరల్, చాలా ఫేమస్. సో ఈ జిబ్లీ స్టూడియో మియాజాకి అనే ఫేమస్ ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్కి సంబంధించింది. ఆ జిబ్లీ స్టూడియో ఆయనే తయారు చేశారు. అండ్ ఆ ఆర్ట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనకి ఇక్కడ బాపు గారికి ఒక స్టైల్ ఉంటుంది ఆర్ట్కి, అలాగే రవి వర్మకి ఒక స్టైల్ ఉంటుంది. సో అలా ఈ మియాజాకి గారికి కూడా ఒక స్టైల్ ఉందన్నమాట. సో అది జిబ్లీ అని ఆయన పేరు పెట్టుకున్నారు దానికి. సో ఆ కార్టూన్ స్టైల్లో ఆ డిజైన్ని, ఆ స్టైల్ని కాపీ చేసి ఏఐ ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా క్రియేట్ చేసి ఇస్తుంది. బట్ ఇది క్యూట్, నైస్, బాగానే ఉంది. బట్ ఈ జిబ్లీ ఆర్ట్ ఏదైతే ఉందో అది, ఆ ఆర్ట్ సృష్టికర్త ఉన్నారు కదా మియాజాకి. సో ఈ మియాజాకి ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది బాగా. ఆ వీడియోలో ఆయన ఏం చెప్పారంటే, ఇట్ ఈజ్ అన్ ఇన్సల్ట్ టు ద లైఫ్, అంటే మనిషి జీవితానికే ఇదొక పెద్ద అవమానం అని చెప్పారు ఆయన, చాలా బాధపడుతూ. సో ఆ అంతరార్థం ఓకే, అది వీడియో ఎప్పుడు అంటే పాత వీడియో, కాకపోతే అది ఇప్పుడు వైరల్ అవుతోంది. బట్ దీనికి కూడా చాలా ఎక్కువ రిలేట్ అవుతోంది. లైక్ ఇప్పుడు కొన్ని సెకండ్స్లోనే ఒక ఇమేజ్ని, ఒక ఆర్ట్ని చాలా ఈజీగా జనరేట్ చేసి ఇచ్చేస్తుంది ఏఐ. కానీ ఒకప్పుడు ఆ మియాజాకి హ్యాండ్ రిటెన్ డ్రాయింగ్స్ చేసి కొన్ని ఏళ్ల పాటు కష్టపడి ఆయన రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా కూర్చుంటే జరిగిన ఒక ఆర్ట్ అద్భుతాన్ని ఇప్పుడు కొన్ని సెకండ్స్లలో ఇచ్చేస్తుంది. బట్ దట్ ఈస్ ఆల్ ఫేక్. సో ఈ మియాజాకి ఏదైతే చేశారో తన చేతులతో, అది అందులో జీవం ఉంటుంది. సో అది ఆయన ఆవేదన. సో ఈ మాట ఆయన ఎప్పుడు అన్నారు అని అంటే, ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే ఆయన ఇలాంటి ఏఐ డిజైనర్స్, కొంతమంది ఆర్ట్ డిజైనర్స్, ఏఐ డిజిటల్ ఆర్ట్స్ అవి ఉంటాయి కదా, సో యానిమేషన్ డిజైనర్స్ అనుకున్నాం. సో వాళ్ళందరూ ఈయన చాలా గొప్ప మనిషి, గొప్ప వ్యక్తి, సో ఆర్ట్ అంటే ఆయనకు చాలా ఇష్టం కాబట్టి మేము తయారు చేసిన ఆర్ట్ని కూడా ఆయనకు చూపిద్దాము, యానిమేషన్స్ని చూపిద్దాం కొన్ని అని చెప్పి ఆయనతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళారు. సో అప్పుడు ఆ యానిమేషన్స్ అన్ని చూసిన తర్వాత ఆ యానిమేషన్లో ఒక మనిషి లాంటి ఒక జీవి, అంటే అసలు తలాతోక లేని ఒక జీవి మనిషిలానే ఉంది, మనిషిలా బిహేవ్ చేస్తుంది, కానీ కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తుంది. అంటే మనిషికి కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. మనిషి ఒక రకంగా చూడగలుగుతాడు, ఒక రకంగా మాట్లాడగలుగుతాడు. కానీ అందులో క్రియేట్ చేసిన ఆ ఏఐ డిజైన్ ఏదైతే ఉందో మనిషి లాంటి ఇమేజ్, సో అది ఎలా అయినా బిహేవ్ చేస్తుంది, దానికి రూల్స్ ఏమీ లేవన్నమాట. సో
అంటే విచ్చలవిడితనం అనమాట. దాంట్లో ఆ ఆర్ట్లో మన ఊహకు కూడా ఊహించుకోలేనంత వియర్డ్గా అది బిహేవ్ చేస్తూ ఉంది. సో అది అలాంటి ఆర్ట్ని వాళ్ళు గొప్పగా ఏదో మేము కొత్తగా ట్రై చేసాం కదా అని చూపించడానికి పాపం వాళ్ళు వస్తే ఆయన ఈ మాట అన్నారు, ఇట్ ఈజ్ అన్ ఇన్సల్ట్ టు ద లైఫ్ అని. అంటే మనిషి జీవితాన్ని ఇది చాలా పెద్ద అవమానం. ఎందుకంటే మనిషిలా బతికితేనే అది అందంగా ఉంటుంది. ఇంత ఊహకందనంత వెళ్ళిపోతే అది వియర్డ్గా రేపు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఆలోచిస్తేనే నాకు భయం వేస్తుంది అని అన్నారు మియాజాకి. సో అప్పుడు ఆయన భయపడ్డ ఆ భయానికి నిజంగా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ క్యూట్ స్వీట్ ఈ జిబ్లీ ఏఐ క్రియేటెడ్ యానిమేటెడ్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అంతే భయపెడుతున్నాయని చెప్పాలి. దీనికంటే ముందు మనం ఏఐ గురించి మాట్లాడుకుంటే ఓపెన్ ఏఐ సంస్థ, అంటే ఏఐకి సంబంధించిన సంస్థలు చాలానే ఉన్నా ఏఐ కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన వర్క్ చేస్తుంది ఓపెన్ ఏఐ సంస్థ. సో ఇప్పుడు ఈ చాట్ జీపీటీ ఇవన్నీ కూడా ఈ ఓపెన్ ఏఐకి సంబంధించినవి అనమాట. సో ఈ ఓపెన్ ఏఐ సంస్థ CEO ఉన్నారు కదా శామ్ ఆల్ట్మన్. సో ఈ శామ్ ఆల్ట్మన్ గత 10 ఏళ్లుగా కూడా ఏఐ పైన పనిచేస్తూ ఉన్నారు. బట్ 7.5 సంవత్సరాలు ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచి 7.5 సంవత్సరాలు ఆయన ఎవ్వరు పట్టించుకోలేదు. సో ఈ మాట మేంకా చెప్తుంది. ఆయనే స్వయంగా ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ఆయన తర్వాత ఆయన ఏఐని సృష్టిస్తున్నప్పుడు ఏఐ వల్ల కొన్ని ప్రమాదాలు వస్తాయని చెప్పి ఆయనని చాలా మంది హేట్ చేశారు ఈ 2.5 years నుంచి, గత 2.5 years నుంచి. అండ్ ఇప్పుడు ఆయన ఆ ఏఐ సృష్టించిన ఈ జిబ్లీ ఆర్ట్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ జిబ్లీని మనం అందరం హ్యాపీగా యూజ్ చేసి చూడండి మేము యూజ్ చేస్తున్నాం అని చెప్పి పోస్ట్ చేస్తున్నాం అని కూడా ఆయనే చెప్పారు. సో ఇలా నన్ను తిట్టిన వాళ్ళే నా ఆర్ట్ని నా ఏఐని యూజ్ చేసి ప్రపంచం అంతా యూజ్ చేస్తుంది, ఒక్కరో ఇద్దరో కాదు. సో ప్రపంచం అంతా యూజ్ చేస్తుంది. సో నా తప్పు అందులో ఏమీ లేదు. సో నిన్న తిట్టిన వాళ్ళే ఇవాళ నన్ను పొగుడుతున్నారు, హ్యాపీగా ఉన్నారు సో అనేసి ఆయన సర్కాస్టిక్గా పెట్టారు. సో దాంట్లో ఆయన అర్థం ఏంటి, పరమార్థం ఏంటి అనేది మనకు తెలీదు. కాకపోతే ఆ తర్వాత ఈ జిబ్లీ ఆర్ట్కి సంబంధించి కూడా చాలా పోస్టులు పెట్టారు. లైక్ ఆపండి ఇంకా చాలు, నేను క్రియేట్ చేసిన దీనికి మీరు ఓవర్గా యూజ్ చేసేస్తున్నారు అది ఇది అనేసి కూడా ఆయన కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది. సో ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ మనకి ఒక చిన్న క్యూట్ ఇమేజ్ లాగా అనిపిస్తున్న ఈ ఏఐ యానిమేటెడ్ జిబ్లీ నిజంగా కొంతమంది కళాకారులని ఇన్సల్ట్ చేస్తుందేమో అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో ఎందుకనంటే కళాకారులు వాళ్ళు కష్టం అంటే వాళ్ళ ఊహా శక్తిని పూర్తిగా వాడి వాళ్ళు చేసిన ఒక డిజైన్ని ఏఐ క్షణాల్లో కాపీ కొట్టేసి అక్కడ జంబుల్ చేసేసి మనకి ఒక సెకండ్స్లో మన ఆర్ట్ మనకి ఇచ్చేస్తుంది. సో దీనివల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఆబ్వియస్లీ. సో మనం టైం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మనం మైండ్ ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు, కొద్దిసేపట్లోనే మనకు ఫన్ వస్తుంది, హ్యాపీగా ఉంటున్నాం. సో ఇవన్నీ బెనిఫిట్స్ అయితే నెగిటివ్స్ కూడా లేకపోలేదు. సో ఏఐ మన బ్రెయిన్ని డామినేట్ చేసేస్తుంది అనేది ఒక మేజర్ ఫ్యాక్ట్ అయితే ఏఐ ద్వారా ఇప్పుడు మన ఇమేజ్ని అందులో పెట్టి చాట్ జీపీటీకి మనమే సొంతంగా ఇచ్చేస్తున్నాం. అంటే మన ఫీచర్స్ని అప్పగించేస్తున్నాం వాళ్ళకి. సో డైరెక్ట్గా ఇప్పటి వరకు ఎవరైతే చాట్ జీపీటీ చేతులకి చిక్కలేదో, ఏఐ చేతులకి చిక్కలేదో వాళ్ళందరూ కూడా ఈ చిన్న ట్రాప్కి ఎక్కడో పడిపోయారేమో అని డౌట్ రాకుండా మానదు. ఎందుకంటే చిన్న ట్రాప్ లాంటిదే ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇమేజెస్ మన ఫీచర్స్ ఏఐకి ఇస్తే ఏఐ వాటిని యూజ్ చేసుకొని ఇప్పుడు ఏఐ జనరేటెడ్ పిక్స్ అన్ని కూడా మనకి వాటి ద్వారా వస్తున్నాయి. సో ఎందుకంటే ఏఐ సొంతంగా ఏం ఆలోచించలేదు, తను ఎక్కడో మన దానిలో ఉన్న ఫీడ్ని యూజ్ చేసుకొని ఇక్కడ కలిపి ఇవ్వగలుగుతుంది. అంతేగాని సొంతంగా సృష్టించే అంత బ్రెయిన్ ఏఐకి ఉండదు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆర్టిఫిషియల్ ఓన్లీ. సో దాంట్లో రియాలిటీ అనేది ఎక్కడా ఉండదు. సో అది మనం మైండ్లో పెట్టుకోవాలి. అండ్ సో ఇది ఇస్తున్నాము, సో అది ఎక్కడి వరకు ఎంత ఎక్స్టెంట్ వరకు డేంజరస్ అవుతుంది అనేది కూడా మనకు తెలియదు ఇన్ ఫ్యూచర్. సో చాట్ జీపీటీనే మనం అడిగితే ఒకవేళ మీరు కూడా ట్రై చేయండి, చాట్ జీపీటీలోకి వెళ్ళి ఒక నెక్స్ట్ 10 yearsలో ఏఐ మన లైఫ్లో హ్యూమన్స్ లైఫ్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది అని అడిగితే చాట్ జీపీటీ నిర్మోహమాటంగా
నిజమే చెప్తుంది. సో ఏంటంటే ఒక 10 years తర్వాత ప్రతి ఒక్కరికి మనం ఇప్పుడు బ్రెయిన్ లోపలగా ఇన్నర్గా వాడుతున్న బ్రెయిన్ని మనం బయటకు తీసుకొచ్చి ఒక డివైస్ రూపంలోనో లేకపోతే ఒక కో పైలట్ రూపంలోనో మనకి ఒకరు ఉంటారు ఖచ్చితంగా మనల్ని గైడ్ చేయడానికి. ఇప్పుడు మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే బ్రెయిన్ లోపల వీ విల్ థింక్, అంటే మనం ఇది చేస్తే కరెక్టా కాదా, ఇప్పుడు నేను అమ్మాయిని కలవాలా లేదా, లేకపోతే నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలా వద్దా, ఇవన్నీ మనం లోపల మనం ఆలోచిస్తున్నాం. కానీ ఒక 10 ఏళ్ల తర్వాత ఒకరికి మన జీవితం, మన బ్రెయిన్, మన ఇష్టాలన్నీ ఒక డివైస్తో పనిచేసుకుంటే ఆ డివైస్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఆ డివైస్ మనతో నీకు ఇది నచ్చదు, నువ్వు ఇది తాగొద్దు అని చెప్తుంది. సో ప్రతిసారి అదొక రిమైండర్ లాగా ఉంటుంది. సో ఈ కో పైలట్ సిస్టమ్ అనేది వస్తుందంట, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చి ఈ స్క్రిప్ట్స్ అండ్ ఆర్ట్, బొమ్మలు వేయడము, ఈ స్క్రిప్ట్ రాయడము ఏదైతే ఉంటుందో అది మనుషులు మాత్రమే చేయగలరు ఇప్పటి వరకు. కానీ అవి కూడా వేసేస్తుంది ఏఐకి, అది చిటికెలో పని అని కూడా చెప్తుంది. మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే థర్డ్ పాయింట్, మన కళల్ని కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. అంటే ఇప్పుడు మనం పడుకొని కలలు కంటే మన సబ్ కాన్షియస్ మైండ్ అది కలగంటూ ఉంటుంది. సో ఇప్పుడు అంటే ఒక 10 years తర్వాత ఏఐ చేతుల్లో కంప్లీట్గా మన బ్రెయిన్ వెళ్ళిపోయిన తర్వాత ఏఐ ఏదైతే ఇమాజిన్ చేసుకుంటుందో మనం ముందే కమాండ్ చేసి పెట్టుకోవచ్చు. లైక్ మన కళలు, నాకు ఈ కళలు రావాలి అని చెప్పి. సో ఆ కళలే మన నిద్రలో కూడా కళ్ళు వస్తాయంట. సో అది ఎంతవరకు పాసిబుల్ అనేది తెలీదు, బట్ చాట్ జీపీటీ చెప్తున్నాం. సో దిస్ వాట్ హ్యాపెన్స్. ఇంకోటి, మనకి క్లౌడ్ కిచెన్ ఉంటుంది. మనం ఏం తినాలనుకుంటున్నాం, మన అభిరుచులు ఏంటి, నీకు ఎల్లిపాయ నచ్చుతుందా, ఉల్లిగడ్డ నచ్చుతుందా, నచ్చదా, ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ఒక పైలట్కి ఆల్రెడీ ఫీడ్ చేస్తుంటాం ఈ క్లౌడ్ కిచెన్లో. ఆ క్లౌడ్ కిచెన్నే మనకి ఫుడ్ కూడా వండి పెడుతుంది అనమాట. వండి పెట్టడం ఇన్ ద సెన్స్ ఇలా వండాలి అని మనల్ని ఇండైరెక్ట్గా డైరెక్ట్ చేస్తుంది. సో మనం తినేటప్పుడు కూడా ప్రతిసారి దాని ఇంపాక్ట్, దాని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అంతేకాదు ఏఐ ఆర్టిఫిషియల్ లాయర్స్ ఉంటారు మనకి. సో మనం ఏదైనా లీగల్ స్టెప్ తీసుకునే ముందు ఇది కరెక్టా కాదా అని 100 సార్లు ఆలోచించడానికి ఆర్టిఫిషియల్ లాయర్స్ డాక్యుమెంట్స్ మనకి అన్ని అందిస్తూ ఉంటుంది. అండ్ మీరు ఈ డెసిషన్ తీసుకోండి, మీరు ఈ స్టెప్ వేస్తే లీగల్, ఈ స్టెప్ వేస్తే ఇల్లీగల్ అని చెప్పడానికి కూడా ఒక లాయర్ అందుబాటులో ఉంటారు డిజిటల్గా. అండ్ డాక్టర్స్ కూడా హాస్పిటల్స్లో కూడా చాలా పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి ఏఐ ద్వారా. సో రోబోస్ ఆపరేషన్స్ చేయొచ్చు. అండ్ మీరు మెడికేషన్, మీకు ఎక్కడైనా దెబ్బ తగిలినా, ఎక్కడైనా పడిపోయినా, సో మీరు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అని చెప్పి కూడా మీకు డైరెక్ట్ చేయడానికి ఒక ఏఐ ఉంటుంది. సో ఆ ఏఐ మిమ్మల్ని మీరు తర్వాత మెడికేషన్ తీసుకోవాలి, ఈ టైంకి మీరు ఫిల్ చేసుకోవాలి అని కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద చేంజెస్ జరగబోతున్నాయి అని చాట్ జీపీటీ చెప్తుంది. సో మేజర్గా ఏంటంటే మన రియల్ లైఫ్కి, రియల్ వరల్డ్కి అండ్ ఈ ఆర్టిఫిషియల్ వరల్డ్కి మధ్య ఒక పెద్ద గ్లాస్ ఏర్పడనుంది. అంటే ఇప్పుడు మనం ఏం చూసినా సరే ఆర్టిఫిషియల్ గ్లాసెస్ ద్వారా చూస్తేనే మనకు రియల్ వరల్డ్ కనిపించేలాగా ఒక దారుణమైన పరిస్థితి కూడా వస్తుందని చెప్తుంది. అంటే మన కళ్ళకి ఒక అద్దాలో గ్లాసెస్ పెట్టేసుకుంటే సో అందులో నుంచి మనం ప్రతి ఒక్కరితో మాట్లాడడము, లేదంటే ఒకరితో మనం ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలని చెప్పి కూడా ఆ గ్లాసెస్ డైరెక్ట్ చేయడము. సో ఆ కంప్లీట్గా డిఫరెంట్ వరల్డ్. సో మనకు అర్థమైంది ఏంటంటే ఇన్ ఫ్యూచర్ కొద్ది రోజుల్లో అయితే చాలా వైల్డ్గా ఉంటుంది అండ్ చాలా ఫన్నీగా కూడా ఉండబోతుంది. ఎందుకంటే అట్ ద సేమ్ టైం ఇప్పటికే మనం మొబైల్లో చాట్ చేస్తూ ఇక్కడ మనుషులతో ఎలా మాట్లాడతామో, ఏం మాట్లాడతామో కూడా అర్థం కాకుండా మాట్లాడతాం. సో రియల్ లైఫ్లో అదే ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఆ టైంకి. సో ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి మనం ఏం మాట్లాడాలన్నా ఫోన్లోనే మాట్లాడతాం, మనిషి పక్కనున్న చూడకుండా పట్టించుకోకుండా ఉండే రోజులు కూడా వస్తాయి. సో అలా అంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆర్టిఫిషియల్గానే మనం ఆలోచించడానికి ట్రై చేస్తామని కూడా చెప్తుంది చాట్ జీపీటీ. సో ఇప్పటి వరకు అయితే ఈ ఏఐ క్రియేట్ చేసిన చాట్ జీపీటీ ఇంతవరకు చెప్పింది. బట్ ఇంతకంటే ఎక్స్ట్రీమ్గా కూడా ఉండొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం తక్కువగా కూడా ఉండొచ్చు మనం రెగ్యులేట్ చేసుకునే దాన్ని బట్టి. అండ్ ఇంకోటి, మనం ఖచ్చితంగా 2 వరల్డ్స్లో అంటే 2 ప్రపంచాలు మన కళ్ళ ముందు ఉంటాయి అనేది మాత్రం ఎవ్వరూ కాదనలేని సత్యం. ఇప్పటికే మనం 2 ప్రపంచాల్లో బ్రతుకుతున్నాం. సో అలా ఇంకా కొంచెం ఏఐ డెవలప్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, ఎంత వైల్డ్గా ఉంటుందో తెలీదు. ఈ జిబ్లీ స్టూడియో పిక్స్ అనేవి ఇప్పుడు మనకి పెద్ద ఎఫెక్ట్ ఏం కల్పించలేదు. బట్ ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, ఏఐ మనతో ఏమేం చేయిస్తుంది అనేది మనకు అస్సలు ఇమాజిన్ కూడా చేయలేం.
సో గైస్ జాగ్రత్తగా ఉండండి. దిస్ ఇస్ సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం.